వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. హమాస్ హెజ్బుల్లాల కీలక నేతల హత్యల నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉండటంతో పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఈ సమయంలో కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గాజాలోని నిరాశ్రయులు తలదాచుకుంటున్న ఓ పాఠశాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా ప్రజలు మరణించగా పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. ఆ దిశగా ఈ దేశ ఆన్లైన్ కార్యకలాపాలు పుంజుకుంటున్నట్లు తెలిపింది. ఎన్నికల ప్రచారాలే లక్ష్యంగా ఈమెయిల్ ఫిషింగ్ లాంటి కార్యక్రమాలను పాల్పడుతున్నట్లు పేర్కొంది. నకిలీ వార్తా వెబ్సైట్ల సృష్టి, సామాజిక కార్యకర్తల అనుకరణ వంటి మార్గాల్లో ఓటర్ల మధ్య విభజన కోసం యత్నిస్తున్నారని తెలిపింది. మొండి బ్యాక్టీరియా భరతం పట్టే సమర్థ యాంటీబయాటిక్స్ రూపకల్పనకు అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ AI ఉపయోగించారు. జంతువులపై నిర్వహించిన ప్రయోగాల్లో ఇది మంచి ఫలితాలిచ్చిందని వారు తెలిపారు. దీంతో కొత్త ఔషధాల అభివృద్ధికి ఈ ప్రక్రియను విస్తృతంగా ఉపయోగించడానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. జాతి వ్యతిరేక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, హింసను ప్రోత్సహించే వారిని అంగీకరించబోమని, బంగ్లాదేశ్ లో హిందువులతో పాటు మైనారిటీలపై దాడులు ఆందోళనకరమని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. వాటిని వెంటనే నివారించాలని సూచించింది. మరోవైపు బంగ్లాలో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట వేసేలా ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇక బంగ్లాలో హిందువులపై దాడులు అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని RSS డిమాండ్ చేసింది. పెద్దపేగు క్యాన్సర్ కు సంబంధించిన సమగ్ర జన్యు మూలాలను బ్రిటన్ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఈ వ్యాధికి సరికొత్త చికిత్సా మార్గాలను కనుగొనడానికి ఇది వీలు కల్పిస్తుందని వారు తెలిపారు. శరీరంలోని కణాల్లో సంభవించే జన్యు వైరుధ్యాలు క్యాన్సర్ కు కొంతమేరే కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీనోమ్స్ ప్రాజెక్ట్ లోని 2023 పేగు క్యాన్సర్ కేసులకు సంబంధించిన డేటాను వినియోగించి బ్రిటన్ పరిశోధకులు విశ్లేషణలు సాగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. మనీ లాండరింగ్ తో ముడిపడిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 17 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న ఆయన శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. దీనికి సంబంధించిన 38 పేజీల తీర్పులో జస్టిస్ బిఆర్ గవర్, జస్టిస్ కె విశ్వనాథ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ జరపకుండా నిందితులను దీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉంచడం సత్వర న్యాయం పొందే హక్కును వారికి అందకుండా చేయడమేనని, నేర నిర్ధారణకు ముందే విచారణ లేకుండా నిందితుడిని శిక్షించడానికి అనుమతించరాదని స్పష్టం చేసింది. ఆగస్టు 11న జరగనున్న నీట్ PG పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 5 విద్యార్థులు వేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ 5 కోసం 2 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును పణంగా పెట్టలేమని స్పష్టం చేసింది. కళాశాల క్యాంపస్ లో హిజాబ్, బుర్కా, క్యాప్, నకాబ్లు ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలోని ఒక కాలేజీ జారీ చేసిన సర్క్యులర్ పై సుప్రీంకోర్టు శుక్రవారం పాక్షికంగా స్టే విధించింది. తాము ధరించే దుస్తులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉండాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సంబంధిత కళాశాల యాజమాన్యానికి నోటీసు జారీ చేసింది. క్యాంపస్ లోని హిజాబ్, బుర్కాలకు వ్యతిరేకంగా ముంబైలోని NG ఆచార్య అండ్ DK మరాఠీ కాలేజ్ ఇటీవల సర్క్యులర్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోదియా వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ను, వారి కుటుంబ సభ్యులను కలిశారు. కేజ్రీవాల్ కూడా త్వరలో జైలు నుంచి విడుదలవుతారంటూ వారికి భరోసానిచ్చారు. మద్యం కేసులో నిందితుడైన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ను లోక్సభ ఆమోదించింది. ఈ సమావేశాల కాలంలో 130% పనితీరు కనబరిచామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 15 సెషన్లలో సమావేశమైన లోక్సభ 115 గంటల పాటు చర్చలు జరిపిందని తెలిపారు. బడ్జెట్ పై 27 గంటల 19 నిమిషాల్లో
181 మంది సభ్యులు మాట్లాడారని వెల్లడించారు. ప్రజలకు సంబంధించి 400 అంశాలు చర్చకు వచ్చాయని, మంత్రులు 30 ప్రకటనలు చేశారని తెలిపారు. సభ సజావుగా సాగడంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర పార్టీ నేతలు సహకరించారని వివరించారు. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం 8 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 24,657 కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్లో వీటిని చేపట్టనున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాకారంలో మోదీ, అమిత్ షా పాత్ర ఎంతో ఉందని, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని అన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 70 ఏళ్లు దాటిన రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదని మందకృష్ణ మాదిగ అన్నారు. చంద్రబాబు హయాంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టుకు బీజం పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారని పలువురు విమర్శలు చేశారన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ నిర్వహించారు. కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు దూరదృష్టితోనే శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను టీఎన్జీఓ సంఘం కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి మజీల్ తదితరులు శుక్రవారం అమరావతిలో సిఎస్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర విభజన నాటి నుంచి పలువురు ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారని, వారిని తెలంగాణకు పంపాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీ సిఎస్ తప్పకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ అమలులోకి ఎన్డీఏ ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఆర్టీసీ రవాణా శాఖలపై ఈ నెల 12న సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షలో ఈ పథకం అమలు తేదీని ప్రకటించే అవకాశం ఉందని రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ News9 TV.